హేమంత్, నేను వేరే ఎవరితో ఫిక్స్ అవ్వలేదు. అమ్మయ్యా. ఆల్సో ఐ లైక్ యూ. మేబీ ఐ లవ్ యూ టూ. ఇంకా మేబీ అయినా కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకోలేం. ఏ? హే, రీజన్ ఏదైనా పర్లేదు, చెప్పు. పర్లేదు, చెప్పు. ఎందుకంటే కొన్ని రోజుల్లో నేను చచ్చిపోబోతున్నాను. చచ్చా, ఏం మాట్లాడరా అవి? ఏమైంది? హెల్త్ ఇష్యూ? క్యాన్సరా? నో, నథింగ్ లైక్ దట్. నన్ను నేను చంపుకోబోతున్నాను, సూసైడ్ చేసుకోబోతున్నాను. పిచ్చా? ఉండొచ్చు, మీ పేరెంట్స్తో మాట్లాడతాను. వాళ్ళు కూడా. ఫ్యామిలీ మొత్తం అందరం సూసైడ్ చేసుకోబోతున్నాం. వినడానికి ఆడ్గా ఉన్నా మేమంతా అలా చేసిన చావు దాకా వెళ్ళి బ్రతికి వస్తాం. అందరూ సూసైడ్ ఏంటి? మళ్ళీ బ్రతికి రావడం ఏంటి? నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. అమ్మ ఒక్కతే, ఏమీ చేయలేని ఒక నార్మల్ హౌస్ వైఫ్. ఇక మేమిద్దరం రోడ్ మీదకి వచ్చేసే పరిస్థితి. ఆ టైంలో మా పెదనాన్న ఆదుకున్నారు, నీలకంఠం గారు. కానీ ఆయన చనిపోయారు. ఎలా? లాస్ట్ ఇయర్ వైశాఖ పౌర్ణమి రోజు ఒక యాక్సిడెంట్లో నడుపుతున్న కార్లో సడన్గా మంటలొచ్చి బాడీ అంతా తగలబడిపోయిన ఒక మాంసం ముద్ద. చైత్ర, Such a ghastly death. చైత్ర, కామ్ డౌన్ చైత్ర, ప్లీజ్ కామ్ డౌన్. ఇట్స్ ఓకే చైతు. హే, కళ్ళు కట్టించిన మనిషి, సత్కార్యాలు చేసిన మనిషి అలా అయిపోవడం మేము తట్టుకోలేకపోయాం. ఇట్స్ ఓకే కన్నా. ఈ విధి డెస్టినీని మార్చలేమా అని ఆయన కోసం చాలా మంది సాధువుల్ని, సెయింట్స్ని అడిగాం. పురాణాలు రీసెర్చ్ చేశాం. అకాల మరణం ఆయన జాతకంలో కూడా లేదు. ఆయన చావుకు కారణం వెతుకుతుంటే అనుకోకుండా ఆయన బతికించుకునే దారి కనబడింది. వాట్? ఆయన కోసం ఆయనను ప్రేమించే వాళ్ళు బలంగా కోరుకుని ప్రాణత్యాగం చేస్తే మళ్ళీ ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉందట. అలా జరిగింది. రామాయణంలో కూడా సీతాదేవి అగ్గిలో మాడి తిరిగి రాలేదు. అలాగా? మేమంతా ఆయన కోసం ప్రాణతర్పణ చేయాలి. ప్రాణ తర్పణ అంటే గ్రూప్ సూసైడ్ చేసుకుంటున్నాం రాబోయే వైశాఖ పౌర్ణమి రోజు. అలా చేస్తే మా సంకల్పం చూసి మృత్యువు మమ్మల్ని, మా పెదనాన్నని తిరిగి బ్రతికిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు చైత్ర? నమ్మవు కదా? నవ్వుతావా? నేను నమ్మి చెప్పాను. నేను కావాలంటే వెయిట్ చేయి వైశాఖ పౌర్ణమి వరకు. ఈ చైత్రగా పోయి నీ చైత్రగా తిరిగి వస్తాను. అది కాదు చైత్ర, ఇదంతా మ్యాడ్నెస్. నేను వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను. ఎవరైనా మంచి సైకియాట్రిస్ట్తో కన్సల్ట్ చేద్దాం. ఎందుకు చెప్పానా అని బాధపడేటట్లు చెయ్యకు హేమంత్. నన్ను ఫిజికల్గా ప్రేమించావా లేక సైకలాజికల్ అండ్ ఎమోషనల్గా కూడానా? ఇదేం ప్రశ్న చైత్ర? నీ క్యారెక్టర్ చూసే కదా. దిస్ ఈజ్ మై క్యారెక్టర్, దిస్ ఈజ్ మై లైఫ్ అండ్ దిస్ ఈజ్ మై డెత్. యాక్సెప్ట్ ఆర్ నాట్, యువర్ విష్. Wait for me to come back from hell, otherwise go to hell. చైత్ర, చైత్ర, మీరు చెప్పేదంతా విన్నాక నాకు ఒకటి అర్థమైంది. ఒక అమ్మాయి తన ఫ్యామిలీ మొత్తం కలిసి ఆత్మహత్యలు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అవును సార్, అలా చేస్తే చనిపోయిన వాళ్ళ పెద్దనాన్న తిరిగి వస్తాడంట. వీళ్ళు కూడా చచ్చి మళ్ళీ బ్రతికొస్తారంట. ఏమైనా లాజికా సార్ ఇది? లాజిక్ని పక్కన పెట్టేయండి. లాజిక్లు ఫాలో అవ్వడానికి వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా లేదు కదా. అంటే వాళ్ళందరికీ పిచ్చా సార్? అసాధారణ వ్యక్తిత్వం, సైకలాజికలీ డీవియంట్, మెంటలీ ఎఫెక్ట్. అయితే పెద్ద జబ్బే. మనకు తేడాగా అనిపించిన మనుషులు
తేడా మనుషులు అయిపోరు. వాళ్ళ లోకం వాళ్ళదంతే. ప్రాబ్లం వస్తే చావాలి అని అనిపించడమే రాకూడని ఆలోచన. కారణాలు ఏమైనా ఒక మనిషి తనను తను చంపుకుంటే అది సూసైడ్. కొందరు కలిసి చేస్తే మాస్ సూసైడ్. అలా కొందరు కలిసి చావటానికి ఫిలాసఫీ ఉంటే అది కల్ట్ సూసైడ్ అంటారు. See this? 1997 కాలిఫోర్నియా. హెవెన్స్ గేట్ అని ఒక కల్ట్. అంటే ఒకే విశ్వాసాన్ని అనుసరించేవాళ్ళు. వాళ్ళ మత పెద్ద వాళ్ళకు బోధించడట ఈ ప్రపంచంతా చెడిపోయిందని, తమలాంటి వాళ్ళ కోసం ఇంకొక స్వర్గం ఉంటుందని. కేవలం తన మాట విని 39 పీపుల్ కిల్ దెమ్సెల్స్. 1978 జోన్స్టౌన్, శాన్ ఫ్రాన్సిస్కో. జిమ్ జోన్స్ అనే ప్రవక్త చెప్పాడని 909 మంది ఒక్కడిని నమ్మి సైనైడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ముందు ఏదో క్రికెట్కు వామప్ లాగా ప్రాక్టీస్ చేసుకుని మరీ పని చేశారు. జస్ట్ 2 ఏళ్ల క్రితం ఢిల్లీ నగరం నడిబొడ్డులో చాలా సాధారణంగా నివసించే ఒక ఫ్యామిలీ, బురారి వంశం వాళ్ళు అందరూ సామూహికంగా ఊరి వేసుకున్నారు. కారణం ఇప్పటికీ మిస్టరీనే. ఇక లాస్ట్ ఇయర్ మదనపల్లిలో జరిగిన రిచువల్ డెత్స్ గురించి వినే ఉంటావు. వీళ్ళంతా ఆత్మహత్యలు చేసుకున్న విధానాలు వేరైనా అన్నిట్లోనూ ఒకటే కామన్ పాయింట్ ఉంది. ఏంటి సార్ అది? ఈ మాస్ సూసైడ్ అనే కాన్సెప్ట్ని వీళ్ళ మైండ్లో ఎవరో బలంగా నాటారు. ఒక్కరి మైండ్ నుండి అందరు మైండ్స్కి స్ప్రెడ్ అయిన వికృత ఆలోచన. అయితే ముందు ఆ ఒక్క వ్యక్తిని పిలిచి కౌన్సిలింగ్ ఇప్పిస్తే? వీళ్ళలో ఆ ఒక్కరు ఎవరని నీకెలా తెలుస్తుంది? అడిగితే చెప్పేస్తారు కదా సార్. నాట్ సో ఈజీ. ఇలాంటి వాళ్ళు కొత్త వాళ్ళని బయట వారిని నమ్మరు. తమకు బాగా తెలిసిన వాళ్ళు అయితేనే వీళ్ళు ఓపెన్ అప్ అవుతారు. నువ్వు వాళ్ళని తెలుసుకోవాలంటే ముందు నువ్వు వాళ్ళకి తెలిసిన వాడివి అయి ఉండాలి. ఆల్ ది బెస్ట్. చైత్ర, కాసేపు నా లవ్ ప్రపోజల్ అవన్నీ మర్చిపో. నేను అడ్మైర్ చేసే ఒక ఫ్రెండ్గా, నీ మైండ్ సెట్ని రెస్పెక్ట్ చేసే ఒక పార్ట్నర్గా చెప్తున్నాను. మీరు దేవుళ్ళు, పురాణాలు అన్నీ నమ్మచ్చు, కానీ చనిపోయిన వ్యక్తి తిరిగి రావడం ఏంటి? ఇవన్నీ మూఢనమ్మకాలు. మీరు దేవుణ్ణి నమ్ముతారా? మలయాళి కదా నువ్వు? అవును. ఓణం ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? అది వామనుడి చేత భూమిలోకి తొక్కివేయబడిన బలిచక్రవర్తి ప్రతి ఏడు పైకొస్తాడనే కదా. ద ఫెస్టివల్ రికగ్నైజ్డ్ అండ్ సెలబ్రేటెడ్ బై ది హోల్ కంట్రీ. ఈస్టర్ అంటే ఏంటి? సిలువుపై ప్రాణాలు విడిచిన యేసుప్రభువు కన్నం తర్వాత తన భక్తులు కనిపించిన 3వ రోజు. దాని అర్థం అది ఈస్టర్ సెలబ్రేట్స్ ద డిఫీట్ ఆఫ్ డెత్ అండ్ ద హోప్ ఆఫ్ సాల్వేషన్. A new birth into a living hope through the resurrection of Jesus Christ from the death. వినాయక చవితి. సరే, వాళ్ళంతా దేవుళ్ళు. ప్రతి పురాణం దేవుడు ఒకప్పుడు మనిషి అనేగా చెప్తోంది. మనకు నచ్చింది నమ్మకం, మనం మెచ్చనిది మూఢనమ్మకం అయిపోదు. నువ్వు అన్వేషించని సత్యం అబద్ధం అయిపోదు. చెప్పు. చైత్ర, నువ్వు చెప్పిన విషయం గురించి నేను చాలా ఆలోచించాను. ఇది నా ఫ్యామిలీ విషయం, ఇందులో నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది కాదు చైత్ర. ఇప్పటికే డిసైడ్ అయిన విషయం గురించి డిస్కస్ చేసి టైం వేస్ట్ చేయకు. చెప్పాను కదా, నా కోసం వెయిట్ చేయలేకపోతే పో. సరే, ఒక్కసారి కలవచ్చా? ఎందుకు? నేను చూడాలనుంది. ఇంకొకసారి అడగను. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. ఒక్కసారి చూసుకుంటా కన్నా. సరే. చీరలో వస్తావా? ఏదైనా స్పెసిఫిక్ కలర్ ఉందా? పర్పుల్.